ఏదైతే కండ పీసెస్‌గా వేర్పడి హ్మ్. బయటకొచ్చేసిన తర్వాత వాళ్ళకి ఈ సమస్య పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోతుంది. మళ్ళీ, మళ్ళీ రాదు అనేసి మనకి చాలామంది అంటే చాలామంది క్రానిక్‌గా తయారు చేసుకొని లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ దాకా హ్మ్. సీఓపీడీ లాంటివి పెంచుకున్నట్టయితేనే వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ కొన్ని రకాల మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ ఒక సమస్య నేడు పిల్లల్లోనే ఉంటుంది. ఒక 5-10 సంవత్సరాల వయసులో చూస్తున్నాం. కానీ మన ఈ వైద్యం ఒక 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకే చేస్తున్నాం. అయితే మా దగ్గరికి చాలామందికి వస్తుంటారు. 20 సంవత్సరాల వయసు వాళ్ళు వీళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ చికిత్సను మనం 13 సంవత్సరాలుగా మనం చేస్తున్నాం. దీంతో మనం 99% సక్సెస్ రేట్ ఉంది. సో, ముఖ్యంగా శ్వాస వ్యవస్థ ఎవరికైనా సక్రమంగా లేకపోయినా వాళ్ళ జీవితం నరకప్రాయంగా ఉంటది. అలాంటి వాళ్ళకి సైనసైటిస్ సమస్యని ఆయుర్వేద చికిత్సతో శాశ్వతంగా రూపుమాపుకోవచ్చు.